ఎమోషన్స్ పర్ఫెక్ట్గా రూటెడ్ ఉండే మూవీ మొత్తం. యావరేజ్ అండి. క్లైమాక్స్ బాగుంది, బాహుబలి రేంజ్లో చూపించాడు. సెకండ్ హాఫ్ చాలా ఎంగేజింగ్ ఉంది డ్రామా అంతా. క్లైమాక్స్ బాగా ఎమోషనల్ ఉంది. సెకండ్ హాఫ్ నచ్చింది ఫస్ట్ హాఫ్ కంటే, ఎందుకంటే సెటప్ అవడం కొంచెం టైం పట్టింది ఫస్ట్ హాఫ్లో. యాక్చువల్లీ ఇది చిన్నప్పుడు మనం స్కూల్లో చదువుకున్న స్టోరీ, దాన్ని కూడా బిగ్ స్క్రీన్ మీదకి అడాప్ట్ చేశాడు. వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ మూవీ. బోయపాటి సీనా తీసింది లేదా క్రిస్టోఫర్ నోలన్ అనిపించింది. థియేటర్లో చూడాల్సిన సినిమా, ఓటీటీలో అయితే వేస్ట్, పనికిరాదు. ద ఎండింగ్ వాస్ వెరీ నైస్. English mythological film which I really liked. ద మోస్ట్ వాంటెడ్ క్లైమాక్స్ లాగా ఉండే అది. సినిమా ఎమోషనల్ అయ్యారా మీరు? డెఫినెట్లీ ఎమోషన్స్ అయితే డెఫినెట్గా కనెక్ట్ అవుతూనే ఉంటాం. అది సీన్ 1 నుంచే క్లైమాక్స్ వరకు రావాల్సిన అవసరం లేదు దానికి. ఎమోషన్స్ పర్ఫెక్ట్గా రూటెడ్ ఉండే మూవీ మొత్తం. లేదు ఈ మూవీ పర్ఫెక్ట్గా కనెక్ట్ అవ్వాలన్నా, లేకపోతే డాట్స్ అని కనెక్ట్ అవ్వాలన్నా, సో లెంత్ పర్ఫెక్ట్గానే ఉంది. ఎక్కడ కూడా బోర్ కానీ ల్యాగ్ కానీ లేదా ఎక్స్ట్రా ఉన్నట్టు కానీ ఏమనిపించలేదు. పర్ఫెక్ట్. చూశానండి. యావరేజ్ అండి. యావరేజ్. నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నంత ఏం లేదు. నాకు ఇంట్రెస్ట్ వెళ్ళాలంటే బాగా ఇష్టం. సో ఈ సినిమాలో అంత గొప్ప ఏం లేదు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ స్లో ఉంది. సో ఓవరాల్గా నాకు యావరేజ్ అనిపించింది. యాక్చువల్ అన్ని మన క్రిస్టోఫర్ నోలన్ సినిమాలన్నీ కూడా 3 hours ఉంటాయి. ఇది కూడా ఒక 5 నిమిషాలు తక్కువ 3 hours ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. సో అందరినీ చూడమని చెప్తా. నాకైతే నచ్చలేదు. సెకండ్ హాఫ్లో ఉంటుంది ఆ డ్రామా అంతా కూడా. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మన ఓడలో ప్రయాణమే ఉంటుంది. సో ఆ గ్రాఫిక్స్ కానీ అంతా బాగుంది. ఓవరాల్గా ఒక యావరేజ్ ఫిలిం చూసారన్న ఫీలింగ్తో బయటకు వస్తాం. క్లైమాక్స్ బాగుంది, బాహుబలి రేంజ్లో చూపించాడు. సెకండ్ హాఫ్ నాకు అంత నచ్చలేదు. నేను 5కి 2.5 ఇస్తా. 2.5. అంత వల్గారిటీ ఉండదు, అంత చిన్నపిల్లలతో సహా చూడొచ్చు. మరీ ఇంట్రెస్ట్ వెళ్ళాలాగా కొంతమంది అర్థం కాదేమో అనుకుని వచ్చా. సో అందరికి అర్థం అవుద్ది కదా. అదే బ్యాట్మెన్ ట్రాలజీలో కానీ ఆ ఎడిటింగ్ అయితే మిస్ అయింది కొంచెం. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది, బట్ సెకండ్ హాఫ్ చాలా ఎంగేజింగ్ ఉంది డ్రామా అంతా. క్లైమాక్స్ బాగా ఎమోషనల్గా ఉంది. ఖచ్చితంగా కనెక్ట్ అయింది, ఎందుకంటే నాకైతే రామాయణం గుర్తుకొచ్చింది సెకండ్ హాఫ్ అయితే. ఆ స్వయంవరం ఉంటుంది కదా, ఆ ధనస్సు పట్టుకునేది, నాకైతే అట్లా కనిపించింది, రామాయణ రెఫరెన్స్ లాగా కనిపించింది. ఇంటర్స్టెల్లార్, ప్రెస్టేజ్, డార్క్ నెట్రాలజీ ఆ రేంజ్ లేదు. బట్ ఓపెన్ హెమ్మర్ కంటే, డంకర్ కంటే వాటికంటే బాగుంది. ఆస్కార్ ఖచ్చితంగా వచ్చింది. ఆ బ్లాక్ లేడీని, ఆ ట్రాన్స్జెండర్ వాళ్ళు పెట్టారు కదా, ఇవి ఆస్కార్ ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా 4/5. క్లైమాక్స్ చాలా ఎమోషనల్గా ఉంది అసలుకి. నాకైతే రామాయణం రెఫరెన్స్ లాగా కనిపించింది. అది ధనస్సు పట్టుకొని లేపడం నాకైతే బాగా ఎమోషనల్ అయ్యాయి క్లైమాక్స్. అంటే సెకండ్ హాఫ్ నచ్చింది ఫస్ట్ హాఫ్ కంటే, ఎందుకంటే సెటప్ అవడం కొంచెం టైం పట్టింది ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్ వాజ్ వెరీ గుడ్. మ్యూజిక్ బాగుండే, మంచి అట్మాస్ఫియర్ ఉన్న థియేటర్లో చూస్తే ఇంకా బాగుంటుంది. యా, సూపర్ హిట్. అది చెప్పలేమండి, ఇంకా సినిమాలు ఉన్నాయి. సో స్టార్టింగ్లో కొంచెం ల్యాగ్ ఉంది. వన్స్ 1 hour బేర్ చేస్తే తర్వాత నుంచి ఫ్లోలో వెళ్ళిపోద్ది. యా, చాలా హై ఉంది. మంచిగా ఇట్లా కమర్షియల్ సినిమా చూసిన ఫీల్ వచ్చింది. ఎక్స్పెక్టేషన్స్ మించుంది. హైలైట్స్ అంటే ఒడిసియస్ మెయిన్ క్యారెక్టర్, అండ్ మధ్యలో 2-3 సీక్వెన్సెస్ ఉన్నాయి, ఫైట్ సీక్వెన్సెస్, అది బాగుంది. అండ్ మ్యూజిక్ వాజ్ ఆల్సో రియలీ గుడ్. అవతార్ తెలీదు, చెప్పలేము అది. నేను ఇప్పుడేమేమి చెప్తే స్పాయిలర్ అవుతుంది, సో నేనేం చెప్పను. ఆ మాస్టర్ ఉన్న సీక్వెన్సెస్ వాజ్ రియలీ గుడ్, బాగుంది. అసలు తెలుగు సినిమానా, హిందీ సినిమానా, బోయపాటి సీనా తీసింది లేదా క్రిస్టోఫర్ నోలన్ అనిపించింది. సినిమా పోతుంటే అసలు బాహుబలి మళ్ళీ చూస్తారమా అనిపించింది. బాహుబలి 3 ఆల్రెడీ రిలీజ్ అయిందన్నారు కానీ మళ్ళీ అదే చూస్తున్నట్టు అనిపించింది. ఇంకా యాక్టర్స్ చూస్తే అప్పుడప్పుడు కనబడుతున్నారు, మళ్ళీ కనబడతారో లేదో అన్నట్టు ఉంటుంది. హీరో హీరోయిన్లు గల్వలు, అసలు ఏందిరా లవ్ స్టోరీనా, వార్ సినిమానా ఏందా అని అర్థం చేసుకునే గ్యాప్లో సినిమా అయిపోయింది. ఏసీ బాగుండే, మధ్యలో కొంచెంసేపు పండుకున్నాం. అంతకుమించి చెప్పాలంటే ఏదో మ్యూజిక్ బాగున్నది. ఇందాక చెప్పినట్టే క్రిస్టోఫర్ నోలన్ తీసిండా లేకపోతే బోయపాటి సీన్ తీసిండా అనిపించింది. సో యా, థ్యాంక్ యూ గైస్. చాలా మందికి క్లైమాక్స్ ఎదురుపోయింది అంటారు, మీకు బాగా నచ్చింది ఏంటి? క్లైమాక్స్లో హీరో చనిపోతాడు అనుకున్నాను, కానీ చనిపోలేదు. సో దానికి స్టోరీ టెల్లింగ్ ప్రకారం బాధపడాలన్నా లేకపోతే హ్యాపీ ఫీల్ అవ్వాలన్నా అర్థం కాలేదు. కానీ బాహుబలి చూసిన వాళ్ళు అయితే ఇదేంద్రా మళ్ళీ అదే సినిమాకి వచ్చినామా అన్నట్టు అనిపిస్తుంది. సో జాగ్రత్త,
బుక్ చేసుకునేటప్పుడు మంచిగా చూసుకొని బుక్ చేయండి. క్రేజీ మూవీ బ్రో, ఇప్పుడే అయిపోయింది. వన్ ఆఫ్ ద బెస్ట్ అడాప్టేషన్. ఓపెన్హైమర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత క్రిస్టోఫర్ నోలన్ మళ్ళీ ఒక అడాప్టేషన్ తీయడం. యాక్చువల్లీ ఇది చిన్నప్పుడు మనం స్కూల్లో చదువుకున్న స్టోరీ, దాన్ని కూడా బిగ్ స్క్రీన్ మీదకి అడాప్ట్ చేశాడు. వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ మూవీ. ఎవ్రీథింగ్ యూ సీ ఇన్ ద మూవీస్ ప్రాక్టికల్ ఎఫెక్ట్స్, నో విజువల్ ఎఫెక్ట్స్. సైక్లాప్స్ సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఆ సైక్లాప్స్ సీన్ తర్వాత వచ్చే లస్ట్రగోనియన్ సీక్వెన్స్ ఉంటుంది. వన్ ఆఫ్ ద అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఎక్స్పీరియన్స్. ఎస్పెషల్లీ లాస్ట్ 30 minutes వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. ఎక్కడ ల్యాండ్ అవుతుందో తెలియదు. క్రేజీ ఎక్స్పీరియన్స్. మ్యూజిక్ యా, హార్ట్ థంపింగ్ మ్యూజిక్. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓపెన్హైమర్కి మ్యూజిక్ స్కోర్ చేసిన అతనే దీన్ని కూడా చేశాడు. అసలు ఆ ట్రాయ్ సీక్వెన్స్ దగ్గర తను కొట్టే బీజిఎంకి హార్ట్ మొత్తం సీట్లు అదిరిపోయి డుమ్మలు అదిరినాయి అంటారు కదా, లిటరల్లీ హార్ట్ థంపింగ్. వన్ ఆఫ్ ద క్రేజీ. క్రిస్టోఫర్ నోలన్ షుడ్ నెవర్ స్టాప్ మేకింగ్ మూవీస్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ క్రిస్టోఫర్ నోలన్ ఫర్ మేకింగ్ అస్ ఫాలో. యా, చాలా బాగుంది. వెరీ వెల్ డైరెక్టెడ్. లేదు, నాకు బాగా నచ్చింది. నేను ఆల్రెడీ బుక్ చదివాను. ఆల్రెడీ యూట్యూబ్లో వీడియోస్ కూడా చూశాను ఇంతకుముందు. అంటే నాకు చిన్నప్పుడు తెలుసుకున్న స్టోరీ, చిన్నప్పుడు మనం చదువుకున్న స్టోరీ. సో నా ఫేవరెట్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తీస్తున్నంటే నేను చాలా ఎక్సైట్ అయ్యి నేను చేయాల్సిన రీసెర్చ్ అంతా చేశాను. బట్ ఈవెన్ దో ఐ నో ద స్టోరీ, ఐ వాస్ వెరీ వెల్ సర్ప్రైజ్డ్ విత్ దోస్ స్పెషల్ ఎఫెక్ట్స్. క్రిస్టోఫర్ నోలన్ డిడెంట్ డిసప్పాయింట్ మీ. హీ విల్ నెవర్ డిసప్పాయింట్ మీ. ఐ లవ్ క్రిస్టోఫర్ నోలన్. ఐ లవ్ సినిమా. థ్యాంక్ యూ. చాలా బాగుంది యాక్చువల్లీ. ఆన్ పార్ విత్ ఓపెన్హైమర్ అని అనాలి. నోలన్ అగైన్ హిట్ ఇట్ అవుట్ ఆఫ్ ది పార్క్. ఈవెన్ ద లుడ్విగ్ గార్సన్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు. సీన్స్ అన్ని చాలా ఎంగేజింగ్ ఉన్నాయి. సో డెఫినెట్లీ వర్త్ ద వాచ్. యా, స్టోరీ చాలా లాగ్ ఉంది అండ్ ఆడియన్స్ కన్విన్సింగ్ గా లేదని చెప్పి మాట్లాడుతున్నారు. ల్యాగ్ అంటూ ఏమి ఉండదండి. స్టోరీస్ యాక్చువల్లీ అంటే అందరికి తెలిసిన స్టోరీయే, గ్రీక్ మిథాలజీ కాబట్టి. సో స్క్రీన్ ప్లే వైజ్ చాలా ఎంగేజింగ్ ఉంది. స్టోరీ వైజ్ నో కంప్లైంట్స్. అండ్ నోలన్ స్టైల్లోనే టేకింగ్ ఉంటుంది. సో ల్యాగ్ ఈజ్ నాట్ దర్. పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ ఎవ్రీ వన్ లిటరల్లీ చాలా బాగుంది. టామ్ హాలండ్ పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ సర్ప్రైజ్డ్ మీ. అండ్ యా, మ్యాట్ డేమన్ ఎలాగో అందరికి తెలిసిందే. మ్యూజిక్ సేమ్ లుడ్విగ్ గార్సన్. సో చాలా బాగా ఇచ్చాడు మ్యూజిక్. అంటే మూవీకి ఎంత కావాలో అంత ఇచ్చాడు కరెక్ట్గా, ఎవ్రీ బేస్ కవర్ చేస్తూ. సో యా, ఇట్స్ వెరీ నైస్. యా, క్లైమాక్స్ 30 to 40 minutes యాక్చువల్లీ మన ఆడియన్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. లైక్ ద రివీల్ ఆఫ్ ఒడెస్సీ, ద కమింగ్ బ్యాక్ ఆఫ్ ఒడెస్సీ చాలా సెటిల్గా చాలా బాగుంటుంది. చాలా ఎంజాయ్ చేస్తారు. సినిమా చాలా బాగుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ క్రిస్టోఫర్ నోలన్ది మనకు కనపడుతుంది. కలర్ ప్యాలెట్ అయితే చాలా బాగుంది. ఈ పీసీఎక్స్ స్క్రీన్లో స్పెషల్గా చూడాలి సినిమా. అది నీట్గా కలర్స్ బాగా ఇచ్చారు ఫ్రేమ్స్. క్రిస్టోఫర్ నోలన్ మూవీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో స్టోరీ కనపడుతుంది. చాలా లాంగ్ స్టోరీ కూడా. థియేటర్లో చూడాల్సిన సినిమా. ఓటీటీలో అయితే వేస్ట్, పనికిరాదు. బిఫోర్ వచ్చిన క్రిస్టోఫర్ నోలన్ మూవీ ఇంతకుముందు వచ్చిన ఓపెన్హైమర్ ఇది బెటరా అది బెటర్? ఇది బెటర్. అందులో స్టోరీ ఎక్కువ స్పాన్ ఉండదు. ఇందులో చాలా స్పాన్ ఉంది, చాలా లాంగ్ స్టోరీ కూడా. ఇదే మన తెలుగు వాళ్ళైతే పార్ట్ 1 పార్ట్ 2 అని రిలీజ్ చేస్తుండే. వీళ్ళు ప్రాపర్గా స్టోరీని ఇంకా షార్ట్ చేయాలని ట్రై చేస్తూ తీశారు. చాలా నీట్గా ఒక పార్ట్లో ఎండ్ చేసేసారు. బట్ ఏంటంటే సినిమా చాలా లాగ్ ఉంది అండ్ కొంచెం ఆడియన్స్కి ఎక్కడానికి కొంచెం టైం పడుతుంది. అంటే చాలా కన్ఫ్యూజింగ్ స్టోరీ, క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి. దీని ముందు కూడా ఇంకొన్ని బుక్స్ అని ఇంకొన్ని సినిమాలని చూడాలి. అంటే క్రిస్టోఫర్ నోలన్ మూవీ అంటేనే అంత ఎక్కువ స్పాన్ లెంగ్త్ అని ఉంటుంది. దీని ముందు ఒక బుక్ ఉంటుంది, గ్రీక్ బుక్. అవన్నీ చదవాలి కాబట్టి చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. అవన్నీ తెలుసుకొని వస్తే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్సెస్. డైరెక్షన్, సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్లో మనకి క్రిస్టోఫర్ నోలన్ది కనపడుతుంది. మనకి కలర్స్ కానీ ప్యాలెట్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి చాలా క్లీన్గా చూపిస్తారు. క్లైమాక్స్ ఇస్ ద బెస్ట్ ఈ సినిమాకి. క్లైమాక్స్ వల్లనే సినిమా చాలా బాగుంటుంది. ఒక పార్ట్ వరకు సినిమా ఒక లెంగ్త్లో వెళ్తుంది, అక్కడి నుంచి సినిమా ఇంకో లైన్లో ఉంటుంది. ఒక పార్ట్ వరకు లాస్ట్ 1 hour అయితే చాలా మనకి హైప్ ఎక్కుతూనే ఉంటుంది. ఇలాంటి సినిమాలు చాలా తక్కువ. మన బీజిఎం అంటే యాప్ట్, అంటే మరీ ఎక్కువ అవసరం లేదు. సీన్కి తగ్గట్టు ఎక్కడ కావాలో అక్కడ పెట్టారు. ఇట్స్ నాట్ లైక్ కొన్ని సినిమాలు ఎక్కువ కొట్టేస్తారు, కానీ ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్స్ పర్ఫెక్ట్. చాలా మంది ఇంతకుముందు కంపేర్ చేసుకున్న మూవీ కంటే ఇది ఇంకా కొంచెం తగ్గింది పర్ఫార్మెన్స్. అంటే కాన్సెప్ట్ కొత్తగా అనిపించదు. ఎందుకంటే ఇప్పుడు ఈ బుక్లు అవన్నీ చదవడం వల్ల కాన్సెప్ట్ మనకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఇంటర్స్టెల్లర్ అనేది చాలా కొత్త కాన్సెప్ట్, చాలా కన్ఫ్యూజింగ్ కాన్సెప్ట్. ఇది కొంచెం అంత కన్ఫ్యూజింగ్ కాన్సెప్ట్ కాదు కాబట్టి కొంచెం బోర్ కొట్టేటోళ్ళు ఉంటుంది, అలాగని కన్ఫ్యూజ్ చేసుకునేటోళ్ళు కూడా ఉంటుంది. అట్లా ఓవరాల్ 4.5 out of 5. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది స్టోరీ, అందుకని చాలా బాగా చిన్నపిల్లలందరికీ అర్థమవుతుంది. కొంచెం వైలెన్స్ అవన్నీ ఉంటాయి.
అది అర్థం అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, అర్థం అయితే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఏం నచ్చింది మొత్తం మీకు సినిమా మొత్తం? The ending was very nice. Like they connected the whole movie at the end, and then the dialogues were nice, and the way they connected every scene with the other scene was fabulous. సినిమా చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది, అర్థం అవ్వడానికి టైం పడుతుంది. No, other Christopher Nolan movies are very confusing, but then this one in particular, if you know the context of the Trojan War, it's very easy for you to understand the movie. What is your favorite fight? Favorite fight? The one at the end. How was the background score? And The background score and the dubbing was really excellent, unlike the other Christopher Nolan movies, like especially Tenet. If you see, the dubbing was really awful, but then here you can clearly listen to the dialogues. Okay, 3 hours వల్ల ఏమైనా ల్యాగ్ అనిపించిందా? ఎలా No. Some parts there were some parts which were laggy, but then the movie was excellent. ఒకవేళ తెలుగులో డైరెక్ట్ చేయాలంటే ఏ డైరెక్టర్ కరెక్ట్గా దీన్ని తీయగలరు? Meher Nolan. Then English mythological film, which I really like, and something that is being directed by Christopher Nolan is always going to be art, and I think everybody will truly enjoy the experience as it is in IMAX. So yeah, I really look forward to watching it. Thank you. Telugu One.